హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం క్యాలెండర్స్ అనే టాపిక్లో సేమ్ క్యాలెండర్ మంత్స్ చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం సేమ్ క్యాలెండర్ ఇయర్స్ అనేది కంప్లీట్ చేస్తామండి. ఇప్పుడు మనం సేమ్ క్యాలెండర్ మంత్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ యొక్క 5th వీడియో అండి. దీని ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మీకు మొదటిగా క్రింది వానిలో ఒక లీప్ సంవత్సరంలో జనవరి నెలతో సమానమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరపు సంఖ్య ఏది అంటున్నాడు. అంటే ఒక లీప్ సంవత్సరం ఇచ్చి జనవరి నెలతో ఏది సమానంగా ఉంటుందో అడుగుతున్నాడు. 7వ ప్రశ్న చూస్తే ఒక సాధారణ సంవత్సరంలో జనవరి నెలతో సమానమైన క్యాలెండర్ సంవత్సరం ఏది అంటున్నాడండి. ఇప్పుడు ఇక్కడ 2 కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ నేను మీకు ఫస్ట్ బేసిక్స్ అయితే ఇక్కడ మీకు చెప్పడానికి నేను ఇక్కడ ప్రయత్నిస్తానండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఒక సేమ్ క్యాలెండర్ మంత్స్ అనేది మనకి ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇక్కడ తీసుకోవాలి సేమ్ క్యాలెండర్ మంత్స్. ఫస్ట్ నేను ఒక ఆర్డినరీ ఇయర్ తీసుకుంటానండి. ఒక ఆర్డినరీ ఇయర్లో మనకి సేమ్ క్యాలెండర్ మంత్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి, ఎలా మనం షార్ట్కట్ యూజ్ చేయాలో ఇక్కడ నేను చెప్తాను. ఒక ఆర్డినరీ ఇయర్లో ఓకే, ఒక ఆర్డినరీ ఇయర్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, నేను ఒక కోడ్ చెప్తున్నాను. 144,025 అండ్ 036 అండ్ నెక్స్ట్ వన్ వచ్చి 146 అండి. అంటే ఇది యొక్క కోడ్ ఏంటంటే మంత్స్ యొక్క కోడ్ అండి. టోటల్గా మనకి 12 మంత్స్ ఉంటాయని చెప్తూ ఉంటాం. ఆ 12 మంత్స్లో దేని యొక్క కోడ్ ఏంటి అనేది, ఏ మంత్కి ఏ కోడ్ వస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓకేనా? 12 మంత్స్లో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, జనవరి యొక్క మంత్ కోడ్ ఎంత అంటే 1 చెప్పాలి. ఫిబ్రవరి యొక్క మంత్ కోడ్ 4, మార్చి యొక్క మంత్ కోడ్ 4 అండి. ఇక్కడ ఏప్రిల్ యొక్క మంత్ కోడ్ ఎంత అంటే 0, మే యొక్క మంత్ కోడ్ ఎంత అంటే 2, నెక్స్ట్ వన్ వచ్చి జూన్ యొక్క మంత్ కోడ్ 5 అండి. జూలై యొక్క మంత్ కోడ్ 0, ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ 3 అండి. సెప్టెంబర్ యొక్క మంత్ కోడ్ 6, అక్టోబర్ మంత్ కోడ్ 1 అండ్ నవంబర్ మంత్ కోడ్ 4 అండ్ డిసెంబర్ మంత్ కోడ్ 6 అండి. 144 మీన్స్ 12 స్క్వేర్, పక్కన 0 వస్తుంది. 25 మీన్స్ 5 స్క్వేర్, పక్కన 0. 36 మీన్స్ 6 స్క్వేర్ అండ్ 144 ప్లస్ 2 అండి 146. అంటే మనం సింపుల్గా గుర్తుంచుకోవచ్చు, 144 0 25 0 36. నా 144కి 2 కలిపితే 146 అవుద్దండి. కనుక ఇది జనవరి యొక్క మంత్ కోడ్, ఇది ఫిబ్రవరి మంత్ కోడ్, ఇది మార్చి యొక్క మంత్ కోడ్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏప్రిల్ యొక్క మంత్ కోడ్ అండి, ఏప్రిల్ యొక్క మంత్ కోడ్, ఇది జూలై యొక్క మంత్ కోడ్. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మధ్యలో మే అండ్ జూన్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ జూలై తర్వాత ఆగస్టు మంత్ కోడ్ అండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ అండి. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూడండి, ఇందులో ఏ ఏ కోడ్స్ సమానంగా ఉంటాయన్నది విషయాన్ని మనం ఒక్కసారి రాసుకుందాం. ఇక నాకు నాన్ లీప్ ఇయర్ కాబట్టి నేను ఇప్పుడు చేస్తుంది మీకు కోడ్ వర్కౌట్ అయ్యేది ఓన్లీ నాన్ లీప్ ఇయర్కేనండి. ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు సేమ్ క్యాలెండర్ మంత్స్ కోసం నేను చెప్తున్నాను. జనవరి యొక్క కోడ్ ఎంత అంటే 1 చెప్తున్నాం. ఇక్కడ అక్టోబర్ యొక్క కోడ్ ఎంత అంటే 1 అండి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఒక ఆర్డినరీ ఇయర్ తీసుకున్నామంటే ఒక సాధారణ సంవత్సరంలో ఏ ఏ క్యాలెండర్ సంవత్సరాలు సమాన క్యాలెండర్ని కలిగి ఉంటాయన్నప్పుడు ఒక సాధారణ సంవత్సరంలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఇక్కడ జనవరి, అక్కడ అక్టోబర్ అండి. ఇక్కడ మనకి జనవరి నెల అనేది ఎప్పుడూ కూడా ఒక సాధారణ సంవత్సరంలో అక్టోబర్ నెలతో అంటే అక్టోబర్ మంత్తో సమానంగా ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అంటే జనవరి మంత్ ఈజ్ ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్ ఫర్ ద మంత్ అక్టోబర్ అండి. జనవరి మంత్కి ఈక్వలెంట్ ఎవరు వస్తారంటే అక్టోబర్ వస్తారని చెప్పి చెప్పుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే ఒక సాధారణ సంవత్సరంలో నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఫిబ్రవరి మంత్తో సమానం నవంబర్ ఉంటుంది, మార్చి మంత్తో సమానం నవంబర్ ఉంటుందండి. కనుక ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక ఫిబ్రవరి నెల అనేది దేనితో సమానంగా ఉంటుందంటే నవంబర్ మంత్తో సమానంగా ఉంటుందని చెప్పాలి. మరి నవంబర్ మంత్ దేంతో సమానంగా ఉంటుందంటే మార్చి మంత్తో సమానంగా ఉంటుంది అంటాం. జనవరి యొక్క కోడ్ ఎంత అంటే 1 అండి, అక్టోబర్ యొక్క కోడ్ కూడా 1. అందువల్ల కోడ్స్ సమానమైన కనుక జనవరి నెల, అక్టోబర్ నెల ఒక సాధారణ సంవత్సరంలో ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్గా మనం ఇక్కడ చెప్తాము. అదే మనం ఫిబ్రవరి, నవంబర్, మార్చి యొక్క మంత్ కోడ్స్ ఎంత అంటే 4 అండి. ఫిబ్రవరి యొక్క కోడ్ 4, నెక్స్ట్ నవంబర్ యొక్క కోడ్ కూడా 4 అండి. నెక్స్ట్ మార్చి యొక్క కోడ్ 4, నవంబర్ యొక్క కోడ్ కూడా 4. కనుక ఒక సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెల నవంబర్ నెలతో సమానంగా ఉంటుంది. నవంబర్ నెల మనకి
మార్చి నెలతో సమానంగా ఉంటుందని చెప్పుకోవాలండి. సో నెక్స్ట్ ఇంకా కోడ్స్ చూస్తే ఏప్రిల్ యొక్క మంత్ కోడ్ ఎంత అంటే 0 అండ్ జూలై యొక్క మంత్ కోడ్ ఎంత అంటే 0 అండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఇది 0 కనుక సో ఏప్రిల్ యొక్క మంత్ అనేది సో మనకి ఎప్పుడు కూడా జూలై మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు ఫెబ్ మంత్ అనేది ఎప్పుడూ కూడా నవంబర్ మంత్కి ఈక్వలెంట్. నవంబర్ మంత్ అనేది దేనికి ఈక్వల్ అంటే మార్చి మంత్కి ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్గా మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే ఏప్రిల్ అంటున్నాడండి. సో ఏప్రిల్ నెల యొక్క క్యాలెండర్ అనేది దేనికి సమానం అంటే జూలై యొక్క క్యాలెండర్ ఇయర్తో మనకి సమానం అని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్ ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, లాస్ట్ వన్. సెప్టెంబర్ యొక్క కోడ్ ఎంత అంటే 6, డిసెంబర్ యొక్క కోడ్ ఎంత అంటే ఇక్కడ 6గా చెప్పాలి. కనుక ఇక్కడ సో కోడ్ 6 వస్తుంది కనుక సో సెప్టెంబర్ యొక్క మంత్ అనేది మనకి డిసెంబర్ యొక్క మంత్ కోడ్తో మనం ఇక్కడ సమానంగా ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ఏ కోడ్స్ మనకి ఈక్వల్గా ఉంటున్నాయి అన్నప్పుడు మనం సింపుల్గా ఒక సాధారణ సంవత్సరంలో సో 1 ఈక్వల్ ఉంటుంది, 4 0 0 అండ్ 6 కనుక ఇక్కడ 1 కోడ్ ఏంటంటే జనవరి యొక్క మంత్ కోడ్ 1, అక్టోబర్ యొక్క మంత్ కోడ్ 1 అండి. నా 4 అంటే ఫిబ్రవరి, నవంబర్, మార్చ్ మంత్ కోడ్స్ కూడా 4 చెప్పాలి. మరి 0 అంటే ఏప్రిల్ కోడ్ 0, జూలై కోడ్ 0 అండి. మరి 6 అంటే మన సెప్టెంబర్ అండ్ డిసెంబర్ కూడా మనం ఇక్కడ 6గా మాట్లాడుకోవాలి. సో ఇది సాధారణ సంవత్సరం అండి, ఇలా గుర్తుంచుకోండి. అప్పుడు నేను నాన్ లీప్ ఇయర్కి అయితే ఇలా చెప్పాను కదా, మరి లీప్ ఇయర్కి అయితే ఏమవుతుంది అంటే చిన్న చేంజ్ వస్తుందండి. జనవరి అక్టోబర్కి సమానం అవ్వదండి. సో నెక్స్ట్ వన్ ఫిబ్రవరి, నవంబర్, మార్చ్కి సమానం అవ్వదు. ఎందుకంటే ఒక లీప్ ఇయర్లో జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ దాటిపోయిన తర్వాత ఒక ఎక్స్ట్రా డే వస్తుంది కనుక ఇక్కడ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇంపార్టెంట్గా ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక లీప్ ఇయర్ తీసుకున్నామనుకోండి, ఒక లీప్ ఇయర్లో ఏ మంత్స్ సేమ్ క్యాలెండర్ కలిగి ఉంటుందన్న లిస్ట్ మీరైతే రాసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక లీప్ ఇయర్లో సో జనవరి మంత్ అనేది జూలై మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్, జూలై అనేది ఎప్పుడు కూడా ఏప్రిల్ మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక లీప్ ఇయర్లో అయినా నాన్ లీప్ ఇయర్లో అయినా జూలై, ఏప్రిల్ ఈక్వలెంట్ అండి. కానీ ఎక్స్ట్రాగా జనవరి, ఇక్కడ జూలై. నాన్ లీప్ ఇయర్ అయితే జనవరి, అక్టోబరు, ఇక్కడ జనవరి, జూలైతో ఈక్వలెంట్ క్యాలెండర్ అండి. సో నెక్స్ట్ వన్, ఇక్కడ నాన్ లీప్ ఇయర్లో ఒక ఫిబ్రవరి మంత్ అనేది దేంతో ఈక్వలెంట్ అంటే ఆగస్టు మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్ కలిగి ఉంటుందని చెప్తామండి. సో నెక్స్ట్ వన్, ఒక లీప్ ఇయర్లో మార్చి మంత్ ఎప్పుడూ కూడా నవంబర్ మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్ అండి. సో నెక్స్ట్ వన్, సెప్టెంబర్ మంత్ ఎప్పుడూ కూడా డిసెంబర్ మంత్తో ఈక్వలెంట్. అంటే ఇక్కడ మార్చి, నవంబర్ చేంజ్ అవ్వలే, సెప్టెంబర్, డిసెంబర్ చేంజ్ అవ్వలే, జూలై, ఏప్రిల్ చేంజ్ అవ్వలే. చేంజ్ అయిందల్లా జనవరి, జూలై అయింది, ఫిబ్రవరి, ఆగస్ట్ అయింది. కనుక ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాలి, ఒక లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు సేమ్ క్యాలెండర్ మంత్స్ అంటే ఇవి తీసుకోవాలి. అదే మనం ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు మనం సింపుల్గా ఏం చెప్తున్నాం అంటే, సో మన యొక్క కోడ్ ప్రకారం మనం ఆన్సర్ చేస్తున్నాం అండి. సో ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, జనవరి మంత్ అనేది ఎప్పుడు కూడా అక్టోబర్ మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్గా ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ సో నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి అనేది ఎప్పుడూ కూడా మనకి నవంబర్ మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్, నవంబర్ ఎప్పుడూ కూడా మనకి ఈక్వలెంట్ క్యాలెండర్ దేంతో ఉంటుందంటే మార్చితో ఈక్వలెంట్ క్యాలెండర్ అని చెప్తే ఒక నాన్ లీప్ ఇయర్లో. సో ఆ విధంగా తీసుకుంటే ఒక నాన్ లీప్ ఇయర్లో ఏప్రిల్ మంత్ ఎప్పుడు కూడా ఎవరితో ఈక్వలెంట్ అంటే జూలైతో ఈక్వలెంట్ క్యాలెండర్ అండి. సో ఆ విధంగా తీసుకుంటే సో సెప్టెంబర్ మంత్ ఎప్పుడు కూడా ఎవరితో ఈక్వలెంట్ క్యాలెండర్ అంటే డిసెంబర్తో ఈక్వలెంట్ క్యాలెండర్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో జనవరి, అక్టోబర్తో ఈక్వలెంట్, ఫిబ్రవరి, నవంబర్, మార్చ్ ఈక్వలెంట్, ఏప్రిల్ అండ్ జూలై ఈక్వలెంట్, సెప్టెంబర్ అండ్ డిసెంబర్ కూడా ఒక నాన్ లీప్ ఇయర్తో ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు నేను ఆరవ ప్రశ్న నేను ఇక్కడ చెప్తున్నానండి. ఈ యొక్క 5th వీడియో ద్వారా మీకు సో సేమ్ క్యాలెండర్ మంత్స్ చేస్తున్నాం కనుక ఈ యొక్క సేమ్ క్యాలెండర్ మంత్స్లో మనం క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం. సో సీదా క్వశ్చన్ నెంబర్ 6th క్వశ్చన్ అండి. క్రింది వానిలో ఒక లీప్ సంవత్సరంలో జనవరి నెలతో సమానమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరపు సంఖ్య ఏది అన్నాడు. ఇన్ ఏ లీప్ ఇయర్ విచ్ మంత్ విల్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ దట్ ఆఫ్ జనవరి మంత్ ఇన్ దట్ ఇయర్. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఒక లీప్ ఇయర్లో జనవరి మంత్ ఎగ్జాక్ట్లీగా 31 డేసు, జూలైలో కూడా 31 డేస్ ఉంటాయి కనుక సో జనవరి నెల అనేది
ఒక లీప్ ఇయర్లో సో దేనితో సమానంగా ఉంటుంది అంటే సో జూలై మంత్తో సమానంగా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. సో జనవరి మంత్ ఈజ్ యాజ్ ఈక్వలెంట్ క్యాలెండర్ విత్ జూలై ఇన్ ఏ లీప్ ఇయర్. ఒక లీప్ సంవత్సరంలో ఈ 2 నెలలు ఖచ్చితంగా మనకి సో సేమ్ క్యాలెండర్ మంత్స్ అని మనం మాట్లాడుకోవాలండి. ఓకే, సో ఆన్సర్ ఏం చెప్పాలంటే జనవరితో జూలై కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, 7th క్వశ్చన్ చూడండి. క్రింది వాన్లో ఒక సాధారణ సంవత్సరంలో జనవరి నెలతో సమానమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరపు సంఖ్య. సో ఒక సాధారణ సంవత్సరం అంటే జనవరి యొక్క మంత్ కోడ్ 1 అండి. సో అదేవిధంగా అక్టోబర్ యొక్క మంత్ కోడ్ కూడా 1. సో అందువల్ల మనం ఇక్కడ మంత్ కోడ్స్ తీసుకుంటే 144, నెక్స్ట్ వన్ 025 అండ్ 036 అండ్ 146 అండి. అంటే ఇక్కడ 1 అనేది జనవరి మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్ అంటాం, ఇక్కడ 1 అనేది అక్టోబర్ మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్. అంటే ఇక్కడ జనవరి 1తో ఈక్వలెంట్ క్యాలెండర్ ఉంటే అక్టోబర్ 1తో ఈక్వలెంట్ క్యాలెండర్ ఉందండి. సో అందువల్ల మనం ఇక్కడ సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక ఆర్డినరీ ఇయర్లో సో జనవరి అండ్ అక్టోబర్ అనేవి సేమ్ క్యాలెండర్ మంత్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. కనుక ఒక సాధారణ సంవత్సరంలో ఎప్పుడూ కూడా జనవరి నెల అనేది అక్టోబర్ నెలతో సమానమైన క్యాలెండర్ కలిగి ఉంటుందని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. సో ఇన్ ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ జనవరి మంత్ హ్యాజ్ ఈక్వలెంట్ క్యాలెండర్ విత్ ద మంత్ అక్టోబర్. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ అక్టోబర్ చెప్పాలండి. 3rd ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 8వ ప్రశ్న అండి. ఒక సాధారణ సంవత్సరంలో క్రింది వానలో ఏ జత నెలలు ఒకే విధమైన క్యాలెండర్ కలిగి ఉన్నాయని అంటున్నాడండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 144 అండ్ 025 అండ్ 036 అండ్ 146 అండి. ఓకేనా, సో ఇక్కడ 144, 025, 036 అండ్ 146 అంటున్నాడు. సో ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మంత్స్ హ్యావ్ సేమ్ క్యాలెండర్ అని చెప్తూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఒక నాన్ లీప్ ఇయర్లో ఇక్కడ ఏప్రిల్ మంత్ అనేది 0 కోడ్ కలిగి ఉంది, నెక్స్ట్ జూలై మంత్ కూడా 0 కోడ్ కలిగి ఉంది. కనుక ఏప్రిల్ 0 అవుతుంది. ఓకే, సో జూన్ అనేది ఎంత ఉంటుంది అంటే జూన్ యొక్క మంత్ కోడ్ ఎంత అంటే 5 అండి. మరి ఇక్కడ ఏప్రిల్ 0, జూన్ 5 కాబట్టి 0 అనేది 5కి ఈక్వల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆన్సర్ 1 కాదు. నెక్స్ట్ వన్, సో జనవరి డిసెంబర్ అంటున్నాడు. జనవరి యొక్క మంత్ కోడ్ 1 అండి, డిసెంబర్ యొక్క మంత్ కోడ్ 6 కనుక 1 అనేది 6కి ఈక్వల్ కాదు కనుక మన ఆన్సర్ ఆప్షన్ 2 కూడా కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే జూన్ యొక్క కోడ్ 5 అండి, అక్టోబర్ యొక్క కోడ్ ఎంత అంటే అక్టోబర్ యొక్క కోడ్ మనకి 1. సో 5 అనేది 1కి ఈక్వల్ అవ్వదు కనుక యువర్ ఆన్సర్ విల్ బి 4th ఆప్షన్ ఆల్సో రాంగ్. అప్పుడు మనకి ఏప్రిల్ అండ్ జూలై అంటున్నాడు. మరి ఇప్పుడు ఏప్రిల్ అండ్ జూలై అంటే ఏప్రిల్ 0 అండి, జూలై ఆల్సో 0 కనుక 0, 0 ఈక్వల్ అవుతాయి కనుక సో ఒక సాధారణ సంవత్సరంలో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే ఏప్రిల్ మంత్ అండ్ జూలై మంత్ సేమ్ క్యాలెండర్ మంత్స్గా మనం తీసుకోవాలి. కనుక ఏప్రిల్ అండ్ జూలై 0 odd డేస్ని కలిగి ఉంది కనుక ఇక్కడ సేమ్ క్యాలెండర్ మంత్స్ మనం 3rd ఆప్షన్ ఏప్రిల్ జూలైగా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9వ ప్రశ్న. రైట్, సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్లో మనకి ఇది అడిగినటువంటి ప్రశ్న అండి. మెయిన్స్ ఎగ్జామ్లో చూడండి, ఒక నెలలో ఏదైనా తారీఖు మరొక నెలలో అదే తారీఖు వారంలోని ఒకే రోజు అయ్యేటట్లు ఏ క్యాలెండర్ సంవత్సరంలోనైనా ఉండే ఒక జత నెలలు. అంటే ఒక నెలలో ఒక తారీఖు తీసుకుంటే ఏ వారం ఉందో మరొక నెలలో అదే తారీఖు అదే వారం అవ్వాలి. అది ఏ సంవత్సరమైనా, అది సాధారణమైన సో లీప్ సంవత్సరమైనా సో సమానంగా ఉండే జత నెలలు ఏంటో చెప్పమంటున్నాడు. ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడండి. ఏ పెయిర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఎనీ క్యాలెండర్ ఇయర్ ఇన్ విచ్ ఎనీ డేట్ ఇన్ ద మంత్ హ్యాస్ ద సేమ్ డే ఆఫ్ ద వీక్ యాజ్ ద కరస్పాండింగ్ డేట్ ఇన్ ద అదర్ మంత్ ఆర్ అంటున్నాడండి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, జనవరి యొక్క కోడ్ ఎంత అంటే 1 అండి. సో మనకి ఇక్కడ మే యొక్క కోడ్ ఎంత చెప్పమంటున్నాడు. సో మనకి మంత్ కోడ్స్ అనేది ఒకసారి మీరు రాసుకోండి. 144, 025 అండ్ 036, 146 అండి. సో ఇక్కడ జనవరి యొక్క కోడ్ ఎంత అంటే 1 చెప్తూ ఉన్నాం. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో మే యొక్క కోడ్ ఎంత అంటే 2 చెప్తున్నాం. కనుక డెఫినెట్గా మే కోడ్ 2 అయింది, జనవరి 1 కాబట్టి ఈ రెండు సమానమయ్యే అవకాశం లేదు కనుక ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. నా ఫిబ్రవరి, సో ఫిబ్రవరి యొక్క కోడ్ ఎంత అంటే మనందరికీ తెలుసు 4 అండి. సో మే యొక్క కోడ్ ఎంత అంటే 2 కనుక ఫిబ్రవరి 4 అవుతుంది, మే 2 అవుతుంది. 4 అనేది 2కి ఈక్వల్ అయ్యే అవకాశం లేదు కనుక మన ఆప్షన్
2 అనేది సరైన సమాధానం కాదని మనం మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూస్తే మార్చి కామా జూన్ అండి. సో మరి మార్చి కామా జూన్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే మార్చ్ అండి, మార్చ్ యొక్క కోడ్ ఎంత అంటే 4, మరి జూన్ యొక్క కోడ్ ఎంత అంటే 5 అండి. సో 4 నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ అయితే అవ్వదండి. సో మనందరికీ తెలుస్తుంది ఇక్కడ ఏప్రిల్ యొక్క కోడ్ 0, జూలై యొక్క కోడ్ 0 అండి. సో ఏప్రిల్ అండ్ ద మంత్ జూలై హ్యాజ్ సేమ్ క్యాలెండర్స్. ఇక్కడ ఏప్రిల్ యొక్క కోడ్ ఎంత అంటే 0 చెప్తున్నాం, జూలై యొక్క కోడ్ ఎంత అంటే 0 చెప్తున్నాం కనుక ఈ రెండు కూడా సేమ్ క్యాలెండర్ మంత్స్ అని చెప్పారండి. సో యువర్ ఆన్సర్ విల్ బి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే అది సాధారణ సంవత్సరమైన లీప్ సంవత్సరమైన ఏప్రిల్ జూలై అనేవి ఖచ్చితంగా సమాన క్యాలెండర్ని కలిగి ఉంటాయి. రైట్ నౌ నెక్స్ట్ వన్ చూద్దామండి. 9వ ప్రశ్న అయిపోయింది. 10వ ప్రశ్న సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ అడిగాడు. ఒక నెలలో ఏదైనా తారీఖు మరొక నెలలో అదే తారీఖు వారంలోనే ఒకే రోజు అయ్యేటట్టు ఏ క్యాలెండర్ సంవత్సరంలోనైనా ఉండే ఒక జత నెలలు అంటున్నాడు. సో ఇక్కడ జనవరి యొక్క కోడ్ ఎంత అంటే 1 చెప్తున్నాం, సెప్టెంబర్ యొక్క కోడ్ ఎంత అంటే 6 కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు అని చెప్పాలండి. మార్చి యొక్క కోడ్ 4, జూన్ యొక్క కోడ్ 5 కనుక ఇది కూడా నాట్ ఈక్వల్ టు అండి. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వదు. ఏప్రిల్ యొక్క కోడ్ ఎంత అంటే 0, జూన్ యొక్క కోడ్ ఎంత అంటే 5 అండి. సో 0 అనేది 5కి ఈక్వల్ అయ్యే అవకాశం లేదు కనుక థర్డ్ ఆప్షన్ ఆల్సో నా. మార్చి యొక్క కోడ్ ఎంత అంటే 4, నవంబర్ యొక్క కోడ్ ఎంత అంటే 4 అండి. సో 4 అనేది 4కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా తెంచుకోవాలి. అంటే మార్చి నవంబర్ ఏ క్యాలెండర్ సంవత్సరంలో అయినా, అది సాధారణ సంవత్సరమైనా లీప్ సంవత్సరమైనా, సో సమాన క్యాలెండర్ నెలలు కలిగి ఉంటాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఒక వ్యక్తి తన ప్రాజెక్టు పనిని 2019 ఫిబ్రవరి 5వ తేదీ శుక్రవారం ప్రారంభించి అదే సంవత్సరం నవంబర్ 5వ తేదీ పూర్తి చేసిను. అంటే ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, తన ప్రాజెక్టు పనిని 2019 సాధారణ సంవత్సరం అండి. సో ఫిబ్రవరి 5వ తారీఖు ప్రారంభించాడు. సో ఫిబ్రవరి 5th ప్రారంభించాడు. దట్ డే విల్ బి ఫ్రైడే అని చెప్తూ ఉన్నాడు. ఫ్రైడే. అయితే అతను ప్రాజెక్ట్ వర్క్ని ఎప్పుడు పూర్తి చేశారంటే అదే సంవత్సరం నవంబర్ 5 పూర్తి చేశారంట. అదే సంవత్సరం అంటే 2019 అండి. సో నవంబర్ 5వ తారీఖు పూర్తి చేశాడు అంటున్నాడు. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, ఒక సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి మంత్, నవంబర్ మంత్ ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్ కాబట్టి ఫిబ్రవరి 5వ తారీఖు ఫ్రైడే అయితే నవంబర్ 5వ తారీఖు కూడా డెఫినెట్గా మనకి ఇక్కడ ఫ్రైడేనే అవ్వాలి. ఎందుకు మనం ఫ్రైడే అవుతుంది అని చెప్తున్నామంటే, సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి మంత్, నవంబర్ మంత్ ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్ అండి. ఎప్పుడు ఇది ఒక నాన్ లీప్ ఇయర్. మరి ఇక్కడ నాకు సాధారణ సంవత్సరం అన్న విషయం ఎలా అర్థమవుతుంది, ఒక నాన్ లీప్ ఇయర్ అన్న విషయం ఎలా అర్థమవుతుంది? ప్రశ్నలో మనకి 2019 ఇచ్చాడు. సో 2019 సో సాధారణ సంవత్సరం కాబట్టి ఇక్కడ 2019 ఫిబ్రవరి 5th ఫ్రైడే అయితే 2019 నవంబర్ 5th కూడా మనకి ఫ్రైడే అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ విల్ బి థర్డ్ ఆప్షన్ అండి. సో ఫ్రైడే, శుక్రవారం అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఆ విధంగా మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు. మరొక క్వశ్చన్ చూడండి. ఒక అధిక సంవత్సరం ప్రకారం క్రింది వానిలో భిన్నమైనది ఏది అంట. ఓకే, ఒక అధిక సంవత్సరం అంటే డెఫినెట్గా సో ఇన్ అన్ ఎక్స్ట్రా డే ఇయర్ అండి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీప్ ఇయర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద లీప్ ఇయర్ అండి. సో ఇంగ్లీష్ వాళ్ళు క్వశ్చన్ తీసుకుని బేస్డ్ ఆన్ ద లీప్ ఇయర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ ఏ డిఫరెంట్ వన్ ఆర్ ఆడ్ థింగ్ అవుట్ అని చెప్తున్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, జనవరి, జూలై ఒక లీప్ ఇయర్ అంటున్నాడు కనుక సో లీప్ ఇయర్లో జనవరి కోడ్ 1 అండి, జూలై కూడా ఇక్కడ మనకి అంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే సో ఇక్కడ జనవరి మంత్ అదేవిధంగా జూలై మంత్ అనేది ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్ అని మనం మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ఒక లీప్ ఇయర్లో మార్చి మంత్, సో నవంబర్ మంత్ అనేది ఈక్వలెంట్ క్యాలెండర్గా చెప్తాం. నెక్స్ట్ వన్ ఒక జనవరి మంత్ అనేది ఇక్కడ డెఫినెట్గా అక్టోబర్ మంత్తో ఈక్వలెంట్ క్యాలెండర్ కాదండి. ఎందుకంటే అలా అవుతుంది అంటే దాన్ని మనం లీప్ ఇయర్ అని చెప్పమండి, నాన్ లీప్ ఇయర్ అని చెప్తూ ఉంటాం. కనుక ఒక నాన్ లీప్ ఇయర్లో మాత్రమే జనవరి, అక్టోబర్ ఈక్వలెంట్ క్యాలెండర్. కానీ ఇక్కడ అధిక సంవత్సరం అంటే లీప్ ఇయర్ ఇచ్చాడు కనుక సో దిస్ విల్ బీ అవర్ డిఫరెంట్ వన్ అండి. ఎందుకంటే డిసెంబర్ కోడ్ 6 అండి, సెప్టెంబర్ కోడ్ 6. అంటే ఇక్కడ మనకి డిసెంబర్, సెప్టెంబర్ ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్, మార్చి, నవంబర్ ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్, జనవరి, జూలై ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్. అంటే మనకి ఇచ్చినటువంటి ఐచ్ఛికాలలో
మూడు ఐచ్ఛికాలు ఒక కామన్ రిలేషన్ కలిగి ఉంటున్నాయి. కానీ థర్డ్ ఆప్షన్ అనేది జనవరి అక్టోబర్ నాన్ లీప్ ఇయర్లో సమానం. సో లీప్ ఇయర్లో అయితే సమానం కాదండి. అందువల్ల భిన్నమైనది ఏది అన్నప్పుడు ఆప్షన్ 3 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సో సేమ్ క్యాలెండర్ మంత్స్లో మనం ఇక్కడ సో చివరిగా మనం ఒక్కసారి చూద్దాం. సో సేమ్ క్యాలెండర్ మంత్స్లో మనం ఇక్కడ సో 5th వీడియోలో ఉన్నాం. ఇక్కడ మనం 5th వీడియోలో చూడండి, ఇక్కడ ఒక సాధారణ సంవత్సరం ప్రకారం క్రింది వానలో భిన్నమైనది ఏది అన్నాడు. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సెప్టెంబర్ మంత్ అదేవిధంగా సో డిసెంబర్ మంత్ ఎప్పుడు కూడా ఈక్వలెంట్ క్యాలెండర్ అండి. ఒక సాధారణ సంవత్సరము అంటే సో నాన్ లీప్ ఇయర్. మరి ఏప్రిల్ అండ్ జూలై కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, అది లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా ఈక్వలెంట్ అండి. సో ఏప్రిల్ అండ్ జూలై కూడా ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్గా చెప్పాలి, ఒక సాధారణ సంవత్సరం. నా ఫిబ్రవరి నవంబర్ అంటున్నాం. సో ఫిబ్రవరి అండ్ నవంబర్ కూడా ఈక్వలెంట్ క్యాలెండర్ మంత్స్గా చెప్పుకోవాలి. ఎందులో అంటే ఒక నాన్ లీప్ ఇయర్లో తీసుకోవాలండి. సో క్వశ్చన్ ఏంటంటే సో బేస్డ్ ఆన్ ద నాన్ లీప్ ఇయర్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఏ ఆడ్ థింగ్ అవుట్. ఒక నాన్ లీప్ ఇయర్ ప్రకారం క్రింది ఐచ్ఛికాల్లో ఆప్షన్స్లో భిన్నమైనది ఏది చెప్పమన్నాడు. సో భిన్నమైనది ఏది చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక నాన్ లీప్ ఇయర్లో జనవరి అండ్ జూలై అనేవి సమానమైన క్యాలెండర్ సంవత్సరాలు క్యాలెండర్ మంత్స్ కాదని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పాలంటే చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది 5th వీడియో చేశాను మీకు క్యాలెండర్స్లో. సో సేమ్ క్యాలెండర్ మంత్స్ని ఎలా తీసుకోవాలి యొక్క కాన్సెప్ట్ అయితే నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో కొంచెం మీరు జాగ్రత్తగా దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సేమ్ క్యాలెండర్స్ని ప్రాక్టీస్ చేయాలి, సేమ్ క్యాలెండర్ మంత్స్ మీద క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.